మన చేతులు కొన్నిసార్లు ఎందుకు ఇలా మారిపోతున్నాయి? మన శరీరంలో రోమాలు ఎందుకు నిక్కబొడుచుకుంటున్నాయి? పుట్టిన పిల్లలు ఏడిస్తే కళ్ళల్లో నీళ్లు రాకపోవడానికి కారణం ఏమిటి? దోమలు కుడితే మనుషులు చనిపోతారా? మనం వాడే షూలు ఎందుకు అంత దుర్వాసన వస్తాయి? ఒక్కోసారి మన చేతి గోళ్లలో ఈ తెల్లని మచ్చలు ఎందుకు ఏర్పడతాయి? ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే ఈ వీడియోని పూర్తి వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని సందర్భాల్లో మనకి రోమాలు ఎందుకు నిక్కబొడుచుకుంటాయో గమనించారా? మీరు ఏదైనా హారర్ మూవీస్ చూస్తున్నప్పుడు, పార్టీల్లో ఉన్నప్పుడు, కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మన శరీరంలో యాంటినల్ అనే హార్మోన్ విడుదలవుతుంది. మీరు ఎక్కువ భయానికి, ఒత్తిడికి గురైనప్పుడు ఈ హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుంది. అందువల్ల మన చేతిలో గూస్బంప్స్ అనేవి ఏర్పడతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2. మన కాలిలో ఉన్న చిటికెన వేలు ఎందుకు పనికిరాదు, వేస్ట్ అని అనుకుంటున్నారా? అలా అనుకుంటే అది మీ తప్పే. మన కాళ్ళల్లో ఆ చిటికెన వేలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మనం నడవటానికి, బ్యాలెన్సింగ్గా పరిగెత్తడానికి ఆ చిటికెన వేలు అనేది ఉపయోగపడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. చాలామంది ముఖంలో ఉన్న ఐబ్రోస్ ఉన్నా లేకపోయినా ఒకటే అనుకుంటారు. వాటి వల్ల ప్రయోజనం లేదనుకుంటారు. కానీ ముఖంలో ఉన్న ఐబ్రోస్ వర్షం పడేటప్పుడు వర్షపు నీళ్ళు మన కళ్ళల్లో పడకుండా కాపాడుతాయి. అంతేకాకుండా ఇది మన ముఖం చాలా అందంగా కనబడటానికి కూడా ఉపయోగపడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఇది మీరు ఎప్పుడైనా గమనించారా? మీ చేతి వేళ్ళల్లో ఎందుకు ఇలా గుంతలు ఏర్పడుతున్నాయో అని. మీరు ఎక్కువసేపు నీళ్ళల్లో ఉంటే ఇలా ఏర్పడతాయి. మన చేతి వేళ్ళల్లో ఎందుకు ఈ గుంతలు ఏర్పడుతున్నాయి? ఇది ఏర్పడడం వల్ల మంచా చెడా అని ఏ రోజైనా ఆలోచించారా? ఈ గుంతలు మనకు మంచి చేస్తాయని యూకే యూనివర్సిటీ ఈ విషయం గురించి అధ్యయనం చేశారు. చేతిలో ఏర్పడే ఈ ముడతలు చాలా మంచివి. మన శరీరం ఎక్కువసేపు నీళ్ళల్లో ఉన్నప్పుడు ఒత్తిడికి గురై నీరసించిపోతుంది. అలాంటప్పుడు మనం ఏదైనా వస్తువుని గట్టిగా పట్టుకోవడానికి ఈ గుంటనేవి ఉపయోగపడతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5. తల్లి శరీరంలో అప్పుడే పుట్టిన పిల్లలు కేవలం 1 కప్పు రక్తం మాత్రమే కలిగి ఉంటారు. పుట్టిన పిల్లలు ఏడిస్తే వారి కంటి నుండి నీరు కారదు. దానికి కారణం వారి శరీరంలో టియర్ టంగ్స్ ఇంకా ఏర్పడకపోవడమే. ఇంకొక విషయం ఏంటంటే, మనిషి పుట్టినప్పటి నుండి ముక్కు, చెవులు 40 సంవత్సరాల వరకు పెరుగుతూ ఉంటాయి. అందుకే మనిషి ముఖం మార్పు చెందుతూ ఉంటుంది. ఫింగర్ ప్రింట్స్. మీ చేతిలో ఉన్న రేఖలు మరో ఏ వ్యక్తి చేతిలో ఉండవు. అదే మీరు కవలలు అయినా సరే ఫింగర్ ప్రింట్స్ ఒకేలా ఉండవు. మరొక విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అదేంటంటే, మీ ఫింగర్ ప్రింట్స్ లాగానే మీ నాలుకలు కూడా వేరుగా ఉంటాయి. మీలాంటి నాలిక ప్రపంచంలో మరి ఎవరికీ ఉండదు. ఫ్యాక్ట్ నెంబర్ 7. మనిషి మెదడు 70% నీరుతో తయారు చేయబడి ఉంటుంది. మీ శరీరంలో నీరు శాతం తగ్గితే శరీరం నీరసించడం జరుగుతుంది. దీనివల్ల కళ్ళు తిరగడం వంటివి జరుగుతుంది. ఉదాహరణకు, మీ శరీరం 55 కిలోల బరువు ఉంటే మీ శరీరంలో 5 లీటర్ల కన్నా నీరు తక్కువగా ఉంటే మీరు నీరసించడం జరుగుతుంది. అదే నీరు 10% తగ్గితే మీరు చనిపోవడం కూడా జరుగుతుంది. ఈ విషయం మీకు తెలుసా? ఎన్ని దోమలు కుడితే మనిషి చనిపోతాడని? అక్షరాల 20 లక్షల దోమలు కుడితే మనిషి చనిపోతాడు. ఫ్యాక్ట్ ఏంటంటే, ఒక దోమ మనిషి నుండి 0.01 ml రక్తం పీల్చుకుంటుంది. రక్తం లేకపోతే మనిషి చనిపోతాడని తెలుసు. కానీ అలా జరగాలంటే 20 లక్షల దోమలు ఒకేసారి కుట్టాలి. కానీ ఇది సాధ్యం కాదు. ఇంటర్నేషనల్ హైపరాడిసిస్ సొసైటీ అకాడమీ ప్రకారం మన శరీరంలో సుమారు 5 లక్షల చెమట గ్రంథులు ఉంటాయి. కానీ మనం దాన్ని గమనించం. చాలా వరకు చెమట గ్రంథులు మన కాళ్ళు, చేతులు, నుదుటి మీద ఎక్కువగా ఉంటాయి. కానీ కొన్నిసార్లు ఆడవాళ్ళలో పాదాలలో ఉన్న చెమట గ్రంథులు మూసుకుపోతాయి. అందుకే షూస్ వాడినప్పుడు అవి దుర్వాసన వస్తాయి. 1989 ద అమెరికన్ పబ్లిక్ జనరల్ ఆధ్వర్యంలో జరిగిన అధ్యయనంలో తెలిసింది ఏంటంటే, ఎవరైతే ఎడమ చేతితో ఎక్కువగా రాస్తారో వారు కుడి చేతితో రాసే వారికంటే 9 నెలలు ముందుగానే చనిపోతారట. దానికి కారణం ఏంటంటే, ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువుకి కుడి చేతి వారిని అనుసరించి తయారు చేయబడతాయి. వాటిని ఎడమ చేతి వారు వాడడానికి చాలా ఇబ్బంది పడతారు. ఉదాహరణకు చెప్పాలంటే, డ్రైవింగ్ చేసేటప్పుడు ఇబ్బంది పడి యాక్సిడెంట్కి గురై మరణం సంభవిస్తుంది. ఫ్రెండ్స్,
మీరు ఎప్పుడైనా గమనించారా? ఈ విధంగా గోర్లపై తెల్లని గీతలు ఎందుకు ఉంటాయో? దానికి అర్థం మీ శరీరంలో ఐరన్, కాల్షియం, మినరల్స్ తక్కువగా ఉండటమే. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.